సొంత పార్టీ వాళ్ళు నల్గొండలో తిడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం కానీ చెరుకు సుధాకర్ తిట్టిండు. ఇలా మొన్నటికి మొన్న కైలాస్ నేత అనే ఒక విద్యార్థి నాయకుడు, నేను విద్యార్థి చేసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కేసీఆర్ గారికి మార్గదర్శకత్వంలో నేనే స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని ఇచ్చిన విద్యార్థి చేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా. ఆయన 10 సంవత్సరాలు పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలుపులో పనిచేసి ఇదే రాజగోపాల్ గెలుపు కోసం పనిచేసి ఆ పిల్లోడు ఇలా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు అయితే తట్టుకోలేకుండా ఇలా నువ్వు ఎట్లా పద్మశాలని పెడతావు, ఎట్లా కైలాస్ నేతను పెడతావు అని చెప్పేసి ముఖ్యమంత్రికి లెటర్ రాస్తాడు. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి యొక్క నైజం. ఇది మొత్తం కూడా వీళ్ళంతా కూడా ఒక బలహీన వర్గాల వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నారు, ఒక దుర్మార్గమైన పద్ధతిలో కలిగి ఉన్నాడు. అంతకుముందు కూడా ఆయన మాట్లాడతాడు ప్రతిసారి, మేము తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన, వీడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలి. ఆ మానేరు డ్యామ్ కాంట్రాక్ట్ వచ్చింది వీళ్ళకి. కాంట్రాక్ట్ వస్తే ఆ మొత్తం మానేరు డ్యామ్ అంతా కొట్టుకపోయింది నాణ్యత లోపం వల్ల కొట్టుకపోతే 600 కోట్ల రూపాయలు అప్పనంగా నాకు ఈమని కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈయన ప్రెజర్ చేసిండు. నువ్వు సరిగా నాణ్యత లోపం ఉన్నది, సరిగా నువ్వు ప్రాజెక్ట్ కట్టలేవు, నీకు నేను డబ్బులు ఇవ్వ అని చెప్పేసి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరిస్తే దానికి ఈయన ఈగో దెబ్బతిని నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ఆ రోజు రాజీనామా చేసింది తప్ప తెలంగాణ కోసం కాదు.